జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. A very precious greetings to you, dear friends, in Jesus' name. ప్రియ స్నేహితులారా, క్రీస్తు యేసునందు మీ అందరికీ కూడా ప్రశస్తమైనటువంటి శుభములు. We are so grateful to you for tuning to these videos in your mobiles, televisions and other devices. ఈ సాంకేతిక పరికరములన్నీ కూడా మీరు సిద్ధపరచుకొని వినుచు తిలకించుచు ఉన్నందులకు వందనములు. Hope today you will be greatly blessed by God's word. దేవుని యొక్క వాక్యము ద్వారా నీవు ఆశీర్వదింపబడలాగున నిరీక్షిద్దాం. Let us trust in God's promises and walk forward so that God will bring His abundance of blessings. దేవుని వాగ్దానముల యందు నమ్మిక ఉంచి మనము ముందుకు సాగిపోతూ ఉండగా ఆయన యొక్క వాగ్దానములు నెరవేరును గాక. Believe and have faith in God so that He will provide and He will equip you. విశ్వాసముంచుము దేవుని యందు, నీ ప్రతి అడుగును ఆయన నడిపించి నిన్ను అభివృద్ధి పరచును. Beloved friend, don't lose faith at any point of your time. ఎట్టి పరిస్థితులలో జీవితంలో విశ్వాసమును కోల్పోవద్దు. Hold it very tightly so that you will receive a greater reward. గట్టిగా పట్టుకొని దేవుని బహుమతుల కొరకు సిద్ధపడు. I pray that mighty blessings of God may come into your lives. అద్భుతమైనటువంటి శక్తివంతమైన దైవాశీస్సులు నీకు నీ జీవితంలోనికి కలుగును గాక. May your faith make impossible possible through your wonderful belief. నీ యొక్క విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారానే సుసాధ్యములన్నీ కూడా నీకు కలుగును గాక. Amen. ఆమేన్. Let us come to God's word now. దేవుని వాక్యమును ధ్యానిద్దాం. Galatians chapter 3 verse 26 to chapter 4 verse 7. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు ఉన్న భాగములలో చూస్తున్నాము. This is the portion which we are meditating from past two episodes. గత రెండు ధ్యానముల నుండి కూడా మనము గమనించుచున్నటువంటి వాక్య భాగములు. And our title goes like this. ఈ దినాన్న ఉన్నటువంటి శీర్షిక ఏమంటే, Know your identity in Christ. క్రీస్తునందు నీ యొక్క గుర్తింపు ఏమై ఉన్నదో తెలుసుకో. Know your identity in Christ. క్రీస్తునందు నీ గుర్తింపు ఏమిటి? Yes, it is very important to know our identity. అవును, అది చాలా ప్రాముఖ్యము తెలుసుకొని ఉండుట మన గుర్తింపు. Because I said this past and again I am saying, if you don't know who you are, you can't tell who you are to others. గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను, నీవెవరవో నీవు తెలుసుకొని నీ గుర్తింపుని ఎరుగకుండా ఉంటే అది నీకు నిరుపయోగం. And if you don't know who you are, you can't have faith in yourself. నీ మట్టుకు నీకే విశ్వాసం కోల్పోయిన వాడవుగా ఉంటావు. నీ గుర్తింపు ఏమిటో తెలుసుకోనకపోతే. So know who you are in Christ. క్రీస్తులో నీవు ఏమై ఉన్నావో తెలుసుకో. And as a Christians, we should know who we are. క్రైస్తవులుగా మనం ఎవరమై ఉన్నామో తెలుసుకోవాలి. Then even when problems come or defeating situations come, we will affirm our faith and we will overcome all those things. అపజయాలు వచ్చినప్పుడు, ఏదైనా నిరుత్సాహం వచ్చినప్పుడు వాటిని అధిగమించేటువంటి శక్తిని కలిగిన వారంగా ఉంటాం. Know your identity. నీ గుర్తింపు ఏమిటో గుర్తించుకో. And the first thing we meditated in first message is, అంశంలో అటువంటిది మొట్టమొదటిగా మనం ధ్యానించినది, we are children of God in Christ. క్రీస్తునందు మనము ఆయన బిడ్డలమై ఉన్నాము. So God is giving this greatest identity, that means we are His sons and we are His daughters. దేవుని కుమారులముగా ఉన్నాము అనేటువంటి గుర్తింపును మనకు దేవుడు ఇచ్చుచూ ఉన్నాడు మొట్టమొదటిగా. And He is telling us, I am your father and I am there for you. నేను నీ తండ్రినై ఉన్నాను, నీకు సహాయకుడుగా ఎప్పుడైనాను సిద్ధమే అంటున్నాడు. And secondly, we understood our identity is, రెండవదిగా మనం చేసినటువంటి ధ్యానములో ఉన్నటువంటి మన గుర్తింపు ఏమంటే, we are clothed with Christ. క్రీస్తును ధరించుకొనిన వారముగా ఉన్నాం. So being clothed means we are getting into wonderful state where we have the
image of God. దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడేటువంటి ఆ క్రీస్తును ధరించుకొనుట. And where we have the new life. అక్కడ నూతన జీవము కలిగిన వారు. And clothing with Jesus means getting Jesus as a powerful weapon for us. క్రీస్తును ధరించుకున్న వారు అంటే ఒక బలమైనటువంటి ఆయుధమును ధరించుకున్న వారు. And getting clothed with Jesus means never perishing in your life. జీవితంలో ఎప్పుడు కూడా క్షీణించిపోకుండా అక్షయతను కలిగి ఉండేటువంటి వారముగా ఉంటాం. These are the things we meditated in past 2 sermons. గత 2 ధ్యానాలలో అవే వాక్యములను మనం ధ్యానించాం. Dear friends, if you are watching this for first time, please go through those videos in our YouTube channel. ప్రియ స్నేహితుడా, ఇప్పుడే కనుక నీవు చూస్తూ ఉన్నట్లయితే గత వీడియోలు కూడా చూసి అవి నేర్చుకో. A wonderful explanation is given there. అక్కడ అద్భుతమైనటువంటి వివరణ ఇవ్వబడింది. Let us now meditate the third part of today's message. ఈ దినపు 3వ భాగముగా మనం ధ్యానించేటువంటి అంశము వైపు వెళదాం. And for today's meditation, నేటి ధ్యానమునకై let us read a verse from Galatians chapter 3 verse 28. 28వ వచనాన్ని చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో. There it was written like this. అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. There is neither Jew nor Gentile, అక్కడ యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు లేదు, neither slave nor free, దాసుడని స్వతంత్రుడనియు లేదు, nor is there male or female, పురుషుడని స్త్రీ అని లేదు, for you are one in Christ Jesus. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఒక్కటై ఉన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రము కలుగును గాక. What a wonderful identity it is. ఇది ఎంత అద్భుతమైనటువంటి గుర్తింపు కదా. The third identity is, ఈ 3వ గుర్తింపు ఏమంటే you are one in Christ. క్రీస్తునందు మీరు ఏకముగా ఒక్కటై ఉన్నారు. You are one in Christ. క్రీస్తునందు నీవు ఒక్కటిగా ఉన్నావు. See, in the church of Galatia, గలతీలో ఉన్నటువంటి సంఘము పరిస్థితి చూస్తే, this book is written for Galatian church. ఆ గలతీయులకే వ్రాయబడినది కదా ఈ పత్రిక. But it also affects but it also brings us a message because we are also Christians. మనము కూడా క్రైస్తవులము గనుక, క్రీస్తు అనుచరులము గనుక మనకును చెందుతుంది ఈ వాక్యము. But at those point of time when Apostle Paul is writing this epistle to Galatia, అయితే ఆ కాలములో గలతీయులకు రాసినటువంటి కాలం యొక్క పరిస్థితిలో Galatian church has a great disaster behavior. అక్కడ పతన పరిస్థితిలో ఉండేటువంటి జీవిత విధానములో ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. Galatian church and Galatian people are in a place where they can't find a root for the blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదములకు మూల కారణాన్ని కనుగొనలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. Because the love in themselves was disappearing. ఎందుకంటే వారిలో నుండి ప్రేమ అనేటువంటిది లేకుండా పోయింది. And the division among them is increasing. వాళ్ళలో విభేదములు ఎక్కువైపోతూ ఉన్నవి. That's why Apostle Paul writes there is no slave, there is no owner, and there is no male, no female. ఆ విభేదములను గుర్తించినటువంటి పౌలు గారు వ్రాస్తున్నాడు. అందుకే పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యూదుడని లేదు, ఈ యూదేతరుడని లేదు అనేటువంటి విషయాన్ని. So each and every word there is very significant to the church of Galatia. ఆ గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఆ ప్రతి వచనము కూడా, ప్రతి భాగము కూడా విలువైనటువంటిదిగా ఉన్నది. Because in the church of Galatia, ఎందుకనగా గలతీయ సంఘములో there are Jewish Christians యూదులైనటువంటి క్రైస్తవులు ఉన్నారు, and there are Gentile Christians. యూదులు కానిటువంటి వారు క్రీస్తు అనుచరులుగా ఉన్నారు. Both of them are not going in hand to hand. వారు ఇరువురు కూడా కలిసి ఉండలేకపోతూ ఉన్నారు. One person is telling we are saved by this, other person is telling we are saved by this. మేము రక్షింపబడిన విధం ఈ రీతిగా ఉన్నది, మేము రక్షింపబడిన విధం ఆ రీతిగా ఉన్నదని వారు విభేదములతో ఉన్నారు. In the first message we understood in the first part it clearly, very clearly. మొదటి భాగములోనే మనం చాలా జాగ్రత్తగా చూసాము విపులముగా. So the Jewish Christians are telling we are saved by the rituals. మేము చేసేటువంటి ఆచార ప్రకారముగా మేము రక్షింపబడుతున్నామని యూదులు చెప్తున్నారు. Although we believe in Jesus, our rituals is very important, that is saving us. యేసును నమ్మినప్పటికీ మా యొక్క ఆచారాలన్నీ కూడా మాకు అవసరం కదా అంటున్నారు వాళ్ళు. These words from Jewish Christians were hurting the Gentile Christians. యూదులు కానటువంటి వారు క్రీస్తు అనుచరులుగా వచ్చినటువంటి వారికి అది బాధాకరంగా ఉంది. Because they are telling we don't follow your rituals, we believe in Jesus, he gives us salvation. వారు చెప్పేది ఏమంటే, మీరు చేసేటువంటి ఆచారాలని ఆచరించకపోయినప్పటికీ క్రీస్తే మమ్మల్ని రక్షించాడు కదా అంటున్నారు. If rituals only saving us, why is the need for us to come to Christ? ఆ క్రియాచారములు మాత్రమే అయితే కనుక క్రీస్తు దగ్గరికి రావడం ఉపయోగం ఏమిటి అంటున్నారు. We also have our rituals in our Gentile faiths. మా యొక్క
అన్యాచారాలు కూడా మాకు ఉన్నాయి కదా అంటున్నారు. But we are saved by Christ. కానీ క్రీస్తు ద్వారా మేము రక్షింపబడ్డాము అంటున్నారు. This argument rose and rose, and both believers group were fighting with each other. కనుక ఈ రెండు విభేదములైనటువంటి భిన్న గ్రూపుల ద్వారా అవి అక్కడ వాగ్వివాదమునకు కారణమైనవి. How much big the division came through is, ఆ విధంగా వచ్చినటువంటి విభేదములు ఎంతవరకు వెళ్ళినవి అంటే, these Jewish people are not allowing Christians to come to church. అక్కడ ఈ యూదులన్న వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళని ఈ దేవాలయంలోనికి రానిచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. Jewish Christians were coming and taking part in the first service, and they are going from the church. ఆ మొట్టమొదటి సమయంలో యూదులైనటువంటి క్రైస్తవులు వస్తున్నారు, వాళ్ళు చేసుకుని వాళ్ళ ప్రార్థనలు వెళ్ళిపోతున్నారు. And next Gentile Christians are coming, they are doing their worship and they are leaving the church. ఆ తర్వాత యూదులు కానటువంటి క్రైస్తవులు వచ్చి వాళ్ళు ఆరాధనలు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. So then where is the unity in the one body of Christ? ఏకత్వం అనేటువంటిది కోల్పోయి వారిలో ఐక్యత లేకుండా పోయింది. Where is the meaning, the church, the fellowship that has to be in one accordance? ఒకే సంఘముగా లేకపోతే అవయవముగా ఉండేటువంటి పరిస్థితి, ఒకే శరీరముగా ఉండేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. Where is that one fellowship, or where is that fellowship between believers and believers? అక్కడ ఉన్నటువంటి ఇరువురు తెగలలో నుంచి వచ్చినటువంటి విశ్వాసుల మధ్య ఐక్యత లేకుండా పోయింది. And where is the love that which Christ is desiring from us? మనలో నుండి దేవుడు క్రీస్తు కోరుకునేటువంటి ప్రేమ కోల్పోయిన వారుగా ఉన్నారు. So this great division brought Apostle Paul to write these words. ఇదిగో ఇటువంటి విభిన్న పరిస్థితుల పట్ల అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు. He corrects them one by one and he says, now you are one in Christ. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వివరించి మీరు అందరూ క్రీస్తులో ఏకత్వము ఏకమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. Whether you may have Jewish background, నీకు ఒకవేళ యూదుల యొక్క సాంప్రదాయం ఉంటే ఉండవచ్చు, whether you may have Gentile background, యూదులు కానిటువంటి వారి సాంప్రదాయంగా వారు ఉంటే ఉండవచ్చు, కానీ but when you came to Jesus, క్రీస్తులోనికి మీరు వచ్చినప్పుడు all your backgrounds were erased. మీకు ఉన్నటువంటి వెనకాల ఆచారాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. All your community principles were erased. మీ యొక్క కులానికి లేకపోతే మీ యొక్క తెగకు సంబంధించినటువంటివన్నీ కూడా ప్రక్కన పెట్టబడతాయి. Now you are in one in Christ. ఇప్పుడు మీరు అందరూ క్రీస్తులో ఒకటిగా ఉన్నారు. Therefore there is no Jew and no Gentile. అందుకనే చెప్పాడు అక్కడ యూదుడని లేదు, హెల్లేనీయుడని లేదు. So one who comes to Jesus should never remember his community, his past, his customs and discriminate others. గనుక క్రీస్తులోనికి వచ్చిన తరువాత ఇక నీ పాత కులము గాని అలవాట్లు గాని ఆచారములు గాని గుర్తింపుకు రావడానికి వీలు లేదు. My dear friends, I hope you are listening it very carefully. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా వింటున్నారని నేను తలస్తున్నాను. Because in today's world, especially among Christianity, this community difference is playing a greater role. ప్రియులారా, నేటి దినములలో కూడా క్రైస్తవ సమాజంలో ఇటువంటి ఈ తత్వము చాలా అధికముగా ఉన్నది. And people around us are thinking, even by becoming Christ, these people are talking about caste and communities. Who are these people? క్రైస్తత్వంలోనికి వచ్చిన తర్వాత కూడా మరలా ఈ కుల ప్రసక్తి గాని లేకపోతే విభేదముల యొక్క ప్రసక్తి గాని చెప్తున్నారు. వీళ్ళేంట్రా అనే మాటలు మనకు వినపడతాయి. I am sad to say these words, విచారం కదా ఈ మాటలు చెప్పబడతాం, but with courage I am saying, కానీ ధైర్యంతో చెప్తూ ఉన్నాను. there are churches who are caste based. ఈ కుల ప్రసక్తి మీద ప్రాతిపదిక మీద ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి. In their name itself they are telling that we are this caste church. ఇదిగో ఈ కులానికి చెందినటువంటి సంఘము ఆ కులానికి చెందిన సంఘం అనేటువంటి పరిస్థితి. And there are pastors who are getting into fellowship on the basis of caste. ఆ రీతిగా ఉన్నటువంటి ప్రాతిపదికన కూడా కాపర్లు కూడా అదే పరిచర్య చేస్తూ ఉన్నారు. He is my caste, so I will work with him. అతనితో పని చేస్తాను ఎందుకంటే అతను మావాడు అని. I will be friend with him because he is my caste. అతని స్నేహం నాకు కావాలి ఎందుకంటే ఆడు మావాడు. And even in the so-called fellowships or the associations, these caste basis discriminations were happening. సంఘము మాత్రమే కాక నేటి దినములలో ఉన్నటువంటి ఈ సహవాసములు అనేటువంటి ఫెలోషిప్లు అనేటువంటి వాటిలో కూడా ఈ విభేదములు కనబడుతున్నాయి. And in the churches fightings were happening on the basis of caste. ఈ విధముగా ఉన్నటువంటి విభేదముల వలన అనేకమైనటువంటి జగడములు కూడా వస్తూ ఉన్నవి. With saying this is burning my heart. అది హృదయంలో ఎంతో మండించేటువంటి అంశం అది. Because in the past few days, గత కొద్ది దినాలలో there were churches who went to court for the argument came between two castes. ఈ విధముగా వచ్చేటువంటి విభేదములు కూర్చున్నటువంటి తర్కముల వలన
ఆ న్యాయస్థానములకు కూడా వెళ్ళవలసి వచ్చింది. A church in Guntur, a church in Srikakulam, a church in Tuni, name it, wherever you see in each and every city, there is fightings happening between church because of this caste. స్థలాలు చెప్పుకుంటే గుంటూరు అనొచ్చు, తుని అనొచ్చు, శ్రీకాకుళం అనొచ్చు, ఎక్కడ చూసినా అక్కడే ఇటువంటి విభేదములతో కూడిన తర్కముల వలన ఆ న్యాయస్థానములకు వెళ్ళుట. So what is the means of becoming a Christian now? అయితే క్రైస్తవుడు అయినందువలన ఏంటి అర్థం ఈ దినాలలో? If you are a Christ disciple, నీవు క్రీస్తు యొక్క అనుచరుడు శిష్యుడు అయితే this itchiness or madness of community differences should disappear from you. ఈ తెగల సంబంధితమైనటువంటి తలంపులన్నీ కూడా నీలో నుండి సమసిపోవాలి. You must become a follower of Christ because Christ says you are one with me. నాతో కలిసి నీవు ఒకడుగా ఉన్నావు కనుక మీరు ఒకరుగా ఉండి మీరు క్రీస్తు అనుచరులుగా జీవించండి. As a Christian, you want to fight with government for your rights. నీ యొక్క హక్కుల కొరకు క్రైస్తవుడుగా నీవు ప్రభుత్వం పక్షంగా వాదించాలనుకుంటున్నావు. Saying that I want equality, I want to be considered. అందరితో సమానత్వం నాకు కావాలి, నేను కూడా ఎంచబడాలి అని నీవు కోరుకుంటున్నావు. Why don't you see that same equality with the believer who is in other community in the church? మరి అటువంటి అప్పుడు సంఘంలో అందరూ కూడా ఏకత్వంగా ఉండాలి, సమానంగా ఉండాలి అనేటువంటి తలంపు ఎందుకు ఉండదు? You want government to be equally looking you with other religions. ఇతర మతస్థులతో కలిసి రీతిగా నన్ను కూడా గుర్తించాలి ప్రభుత్వాన్ని నీవు అనుకున్న సమయంలో Why don't you see other believers with other community as a same person, as a same with you? సంఘంలో కూడా ఇతరులు క్రైస్తవులుగా వచ్చినప్పుడు ఇతర కులాలైన వాళ్ళైనప్పటికీ అందరిని సమానంగా ఎందుకు నువ్వు చూడడం లేదు ఇక్కడ? Let us first change our focus from community to equality. Then God will make our governments also to be changed. మొట్టమొదట మనము ఈ తత్వాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఏకత్వ ఆలోచనలోకి రాగలిగితే ప్రభుత్వాన్ని కూడా మనం అడగొచ్చు, అందరూ సమానమైన. So my dear believers, let us have equality in the church. కనుక సంఘములో ఏకత్వము సమానత్వము అనేటువంటిది పాటిద్దాం. There is no more Jew, no more Gentile. యూదుడని లేదు, హెల్లేనీయుడని లేదు అనేటువంటి భేదం అక్కడ అందుకే చెప్పాడు. So there is no more this community and this community in any church. కనుక సంఘాలలో నేటి దినాలలో ఈ తెగవారు ఆ తెగవారు అనేటువంటి భేదము ఉండరాదు. Everyone who believed in Jesus are Jesus' disciples now. యేసును అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు యొక్క అనుచరుడు, దాసుడు, శిష్యుడే. Your co-believers' background and community things were erased by Jesus Christ. గత కాలపు తలంపులన్నీ కూడా లేకపోతే తత్వములు కులములన్నీ కూడా తీసివేయబడినవి. And now Jesus is seeing us as his disciples only. ఆయన శిష్యులుగా మాత్రముగానే చూస్తున్నాడు ఎవరినైనా సరే ఇప్పుడు. And we also should see other believers as disciples of Jesus only. ఆ తలంపుతోనే క్రీస్తు శిష్యులు కదా అనేటువంటి ఉద్దేశంతో ఇతరులను మనము చూడాలి. And next wonderful thing which was written there is అక్కడ వ్రాయబడినటువంటి మరి ఒక గొప్ప సంగతి ఏమంటే neither slave nor free. స్వతంత్రుడని లేదు, దాసుడని లేదు. Asia is a place which is also well known for trade and commerce. ఆ దినాలలో వ్యాపారానికి సంబంధించినటువంటి కేంద్రముగా కూడా ఉంది ఆ స్థలము. So there is in that society a difference between slave and master. ఆ దినాలలో ఆ సామాజిక పరిస్థితులు యజమానుడు దాసుడు అనేటువంటి విధానంలో కూడా సమాజం ఉంది. But Apostle Paul says here, ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటిది ఏమంటే if you are a believer of Christ, నీవు క్రీస్తు యొక్క విశ్వాసి అయితే గనక there is no difference between slave and master. అక్కడ దాసుడని యజమానుడని కూడా భేదం చూపించనక్కర్లేదు. There is no difference between rich and poor. ధనికుడు లేకపోతే పేదవాడు అనేటువంటి భేదం కూడా చూపించరాదు. All are one in Christ. క్రీస్తునందు అందరూ ఒక్కటే. It is very sad to say this, dear friends. ఇది చాలా దుఃఖకరమైన విషయం చెప్పడానికి. A well-known person in India, ఇండియాలోనే చాలా ప్రముఖుడైనటువంటి ఒక వ్యక్తి, whom we consider as a emblem or as a great blessing for us. మనకెంతో ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు అని అనుకునేటువంటి వ్యక్తి. His name is Dr. B.R. Ambedkar. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఆయన. He read the wonderful scriptures and felt Christianity shows equality. I want to become a follower of Christ. క్రైస్తత్వంలో ఉన్నటువంటి సమానత్వపు బోధలు నన్ను ఆకర్షించినవి, నేను క్రీస్తు అనుచరుడుగా ఉండాలనుకున్నాను అన్నాడు. He was very interested. He want to become a Christian disciple. లేఖనములు చదివి అతడు క్రీస్తు శిష్యుడిగా ఉండాలనుకున్నాడు. When with that thought he came to Mumbai. ముంబై అనేటువంటి ఆ పట్టణానికి వచ్చాడు ఆ తలంపుతో. He went to a church. అక్కడ ఒక దేవాలయంలోనికి, క్రైస్తవ దేవాలయంలోనికి వెళ్ళాడు. He saw people sitting down. అక్కడ కూర్చున్నటువంటి వారిని గమనించాడు. He saw people sitting on the chair. అక్కడ కుర్చీలలో కూర్చున్న వారిని చూశాడు. And he saw some people who are sitting on the floor. నేల మీద కూర్చున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూశాడు. He was greatly troubled in heart. హృదయంలో చాలా కలత చెందాడు. He is thinking, why this difference in the church? ఇటువంటి తేడా కూడా ఎందుకుంది సంఘంలో అనుకున్నాడు. It is not because of old people and children. ముసలి వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు అనే భేదం కాదు, కానీ
there in the church of Mumbai, ఆ ముంబైలో ఉన్నటువంటి క్రైస్తవ దేవాలయంలో although people were old, younger, all children, because of their poor family state, they were made to sit on the floor. అక్కడ భేదము చూశాడు, గమనించింది ఏంటి అంటే ముసలివాళ్ళు చిన్నవాళ్ళు అయిన వాళ్ళు అయినా కానీ పేదవారందరూ కింద కూర్చోవడం, And the rich people were folding their legs and they are sitting on the chair. ధనికులైనటువంటి వారందరూ కూడా కాళ్ళు ముడుచుకొని కుర్చీల్లో కూర్చోవడం. He felt a great pain in his heart and he returned back from there. ఆ విషయం గమనించిన తర్వాత హృదయంలో నొచ్చుకున్నవాడై బయటకు వచ్చేసాడు. His heart was broken there. అక్కడ హృదయం పగిలిపోయింది. Because even in the church there is difference between rich and the poor. ఆ క్రైస్తవ దేవాలయంలోను పేదలకును ధనికులకును తేడా ఉందనేటువంటి గమనము అతనికి హృదయం బ్రద్దలు చేసింది. Then he understood that Christians also only say about equality but they don't follow it. సమానత్వం గురించి బోధిస్తారు తప్ప అనుసరించరు క్రైస్తవులని సంగతి అతనికి కూడా గ్రహింపైంది. He went to Sri Lanka. అందుచేత శ్రీలంక వెళ్ళిపోయాడు. And he accepted the religion of Buddhism. అక్కడ బుద్ధిజం అనేటువంటి తత్వాన్ని అంగీకరించాడు. Along with him 5 lakhs people converted into Buddhism. ఆయనతో కలిసి 5 లక్షల మంది బుద్ధిజం అనేటువంటి తత్వములో కలిసిపోయారు. So just one difference changed lakhs and lakhs of people to other. చూడండి, ఒక్క ఈ విభేదం అనేటువంటి విషయము వలన అనేకులు వైదొలిగిపోయారు. That's why Apostle Paul is telling to Galatia, don't show the difference on the basis of this wealth. ఇదిగో ధనాన్ని బట్టి గాని కులాన్ని బట్టి గాని వ్యత్యాసాలు చూపించవద్దు అని అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఉన్నాడు. There should not be any divisions among the church, whether caste or whether wealth or anything. It will destroy the church if they are there. ధనము గాని కులము గాని విభేదాలు చూపించేటువంటి విధానము క్రైస్తవ సంఘములో సమాజంలో ఉండరాదు. And when these things were happening, ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే Apostle Paul also was greatly saddened. అపోస్తలుడైన పౌలు గారి యొక్క హృదయం కూడా పగిలిపోయింది. And today God is also being saddened and weeping because of seeing many sorts of divisions in the church. ఈ దినములలో కూడా నేటికి ఇటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నందుకు దేవుని యొక్క హృదయం కూడా బద్దలైపోతూ ఉన్నది. Because in many churches on the basis of wealth divisions were happening. ఇటువంటి విభేదములు అనేక సంఘాలలో నేటి దినాలలో ఉన్నవి. No, dear friends, we all are one in Christ. ప్రియులారా, మనము క్రీస్తునందు అందరము ఒక్కటే. This is our identity. అదే మన గుర్తింపు కదా. As we say we are one nation, we all are Indians, in the same way we all are Christians. ఇదిగో భారతదేశము భారతీయులందరూ ఏకమే అని చెప్పిన మాటల్లో ఉన్నటువంటి రీతిగానే ఉన్నది ఇది. There should not be any difference between us. ఏ విధమైనటువంటి విభేదములు ఉండకూడదు. And next what we read there is, తర్వాత మనం చదివే విషయం ఏమంటే, there is no difference whether you are male or female. పురుషుడని స్త్రీ అని కూడా భేదం అక్కరలేదు. Because ఎందుకనగా in those days in the church, ఆ దినాలలో ఆ సంఘములో ఉన్న పరిస్థితి and even today, ఈ రోజుల్లో కూడా some male dominant people are going in the church. పురుషాధిక్యత కలిగినటువంటి పరిస్థితులు ఆ సంఘాలలో ఉన్నవి. Sometimes male people won't allow females to talk in the church. ఈ స్త్రీలు నోరు మూసుకుని కూర్చోవాలి కానీ మాట్లాడడానికి వీలు లేదు దేవాలయంలో అంటారు. In some churches there are not even permission for female to hold a mic. అక్కడ మైక్ పట్టుకోవడానికి కూడా స్త్రీలకు అధికారం ఉండదు లేదు అనేటువంటి నియమము పాటిస్తున్నారు కొన్ని సంఘాలు. Female should not sing, female should not teach, female should not preach, or they should not involve in any other things. స్త్రీలైన వారు పాటలు పాడడానికి కానీ బోధించడానికి కానీ మాటలు చెప్పడానికి కానీ అధికారం లేదు అంటారు. Because male considered female as fragile people, and why we should listen from them? వాళ్ళ మాట ఎందుకు మనం వినాలి, మనం కదా గట్టివారము పురుషులు అనేటువంటి తత్వం. But Paul says there is no difference. కనుకనే పౌలు గారు చెప్తున్నాడు, ఈ భేదము లేదు స్త్రీ అని గాని పురుషుడని గాని. Male and female both are equal in the sight of God. దేవుని దృష్టికి పురుషుడు స్త్రీలు ఏకముగానే చూస్తున్నాడు దేవుడు. If God blesses only male and leaves the female, then we can see God is a differentiating God. పురుషులనే గనక ఆశీర్వదించి స్త్రీలను విడిచిపెట్టేస్తే అప్పుడు దేవుడు కూడా విభేదాలు చూపిస్తున్నాడు అనొచ్చు. But throughout the history God is blessing and hearing the prayers of male and blessing and hearing the prayers of female too. కానీ చరిత్ర ప్రారంభం నుండి నేటి వరకు కూడా స్త్రీల యొక్క ప్రార్థనలు వింటున్నాడు, పురుషుల యొక్క ప్రార్థనలు వింటున్నాడు, ఇరువురిని సమానంగా ఆశీర్వదిస్తున్నాడు. So when God has no divisions, దేవుని దగ్గర ఈ విభేదములు లేనప్పుడు why as humans we should show the divisions in the church? మనము మానవులముగా ఎందుకు చూపిస్తున్నాము సంఘాలలో ఈ విభేదములు? Let us consider everyone equal. అందరూ సమానమే అనేటువంటి తత్వమును గమనిద్దాం. My dear friends, ప్రియ స్నేహితులారా, do you know the root cause of all these divisions? ఇటువంటి విభేదములకు మూల కారణం ఏమిటో తెలుసా మీకు? It is our self. స్వనీతి అనేటువంటి Selfishness.
స్వప్రయోజనం అనేటువంటి. That's why Jesus says to all who want to follow him firstly like this. అందుకే యేసును అంగీకరించి ఆయనను వెంబడించే వారందరికీ మొదటిగా ఆయన చెప్పే మాట, deny yourself and follow me. నిన్ను నీవు తృణీకరించుకొని నన్ను వెంబడించు అన్నాడు. Until and unless we deny our selfishness, we can't come into oneness with God. మనలను తృణీకరించుకొని క్రీస్తులోనికి రాగలిగితేనే ఈ ఏకత్వం అనేటువంటిది గ్రహించగలుగుతాం. Then only we can be one with God and one with our people too. అప్పుడు మాత్రమే దేవునితో ఏకముగా కలిగిన వారమై ఏకత్వమై మనుషులతో ఏకత్వంలోనికి రాగలుగుతాం. The same situation is there in Ephesians church too. ఎఫెసీ సంఘంలో కూడా పూర్వకాలమందు అదే పరిస్థితి. That's why Apostle Paul writes like this in Ephesians chapter 4 verse 4. 4వ అధ్యాయం 4వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాటలు వ్రాస్తూ ఉన్నాడు. You have one God, నీకు ఒకే దేవుడు, one faith, ఒకే విశ్వాసం, one salvation, ఒకే రక్షణ, one baptism, ఒకే బాప్తిస్మం, one Christ, ఒకే క్రీస్తు, one church. ఒకే సంఘము. Then why you are showing difference? ఎందుకు విభేదములు చూపిస్తున్నావు? Let us think once. ఆలోచన చేద్దాం. We serve one God. ఒకే దేవుడిని మనం అందరము అనుసరిస్తున్నాం. We want blessings from that one God. ఆ సేవించేటువంటి ఒకే దేవుని దగ్గర నుండి మన అందరికీ ఆశీర్వాదాలు కావాలంటున్నాం. We pray to that one God. ఆ ఒకే దేవునికి ప్రార్థన చేస్తున్నాం. And we are saved through one Jesus Christ. ఆ ఒకే యేసుక్రీస్తు రక్షకుని ద్వారా రక్షింపబడ్డాం. And all of our faith is one, that is Jesus. మన విశ్వాసం అందరిది కూడా ఆ క్రీస్తునందే. Then why we are showing divisions? మరి విభేదములు ఎందుకు? Never consider divisions on the basis of past. ఆ విధముగా గత కాలాన్ని బట్టి ఈ విభేదములు సృష్టించవద్దు. As I said before, I am saying again, when you came to Jesus, all past is erased. క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీ గత జీవితము పాతదంతా కూడా తుడిచివేయబెట్టబడింది. There is no difference in Christ. క్రీస్తులో ఏమాత్రము భేదం లేదు. This has a great message now. ఈ దినాలకి ఇది చాలా గొప్పదైనటువంటి సందేశం. If you show difference, నీవు గనక విభేదములు చూపిస్తే Christ will keep you aside. క్రీస్తే నిన్ను ప్రక్కన పెడతాడు. And if you show divisions, విభేదములు నీవు చూపిస్తే you are dividing the flesh or the body of Christ. దైవ శరీరము, దేవుని శరీరం అనేటువంటి సంఘాన్ని And then you will be coming under the curse and wrath of God. దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు అటువంటి పరిస్థితి చేస్తే. That's why Apostle Paul is telling our identity is we are one in Christ. మనం అందరమును ఏకత్వము కలిగి క్రీస్తునందు ఒకే సంఘముగా ఉన్నాము అనేటువంటి ఆ గుర్తింపును చెప్తున్నాడు. Let me end by saying this word. ఈ రీతిగా చెప్పి ముగిద్దాం. As we are one in Christ, క్రీస్తునందు మనం అందరము ఏకత్వంలో ఉన్నవారం అయితే God is seeing everyone as one. దేవుడు అందరిని కూడా ఒకే ఒక్క యూనిట్ గా చూస్తున్నాడు. There is no partiality between God. That's what I mean. దేవునిలో పక్షపాతము లేదు. There is no partiality in the blessings of God. దేవుని ఆశీర్వాదములకు పక్షపాతము లేదు. If God is blessing your believer, co-believer, నిన్ను నీ యొక్క తోడి విశ్వాసులను దేవుడు చూస్తే God will bless you too. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. If God is giving a certain wealth to another believer, He will bless you too. ఎవరికైనా దేవుడు ఆస్తి ఆశీర్వాదాలు ఇస్తే నిన్ను ఆస్తి ఆశీర్వాదాలతో నింపుతాడు. If God is blessing one with a good health, He will bless you with good health too. ఆరోగ్యంతో ఆశీర్వదిస్తే నీకును దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. As we all are one in Christ, God will bless all the people who became Christians. క్రైస్తవులైనటువంటి వారందరూ ఈ ఏకత్వంలో ఉంటే గనక క్రీస్తు అందరిని ఆశీర్వదించు వాడై ఉన్నాడు. And we all will be blessed according to our faith. మన విశ్వాసమునకు తగినట్లుగా మనం ఆశీర్వదింపబడతాం. So God is not looking you in a different place. కనుక దేవుడు నిన్ను విభేదములు కలిగిన వాడినిగా చూడడం లేదు. You are one in Christ. క్రీస్తునందు నీవు ఏకత్వములో ఉన్నావు. There is no longer any difference for you. ఏ మాత్రము తేడా విభేదములు లేవు. So let us believe in Jesus and walk forward as a oneness people. యేసును నమ్మినటువంటి వారమై ఉండి ఏకత్వములో ఒకే శరీరముగా ముందుకు సాగు వారముగా ఉందాం. Let's pray. ప్రార్థన చేద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనములు. Lord, help us to consider as one in you. నీలో మేమందరము ఏకత్వము కలిగిన వారముగా గుర్తింపును కలిగించు. Help us to take away or chase away all sorts of difference among us. విభేదములు కల్పించేటువంటి పరిస్థితులన్నిటిని తొలగించు ప్రభు. All our thoughts which is showing divisions. ఏ తలంపైనను ఈ విభేదములు పెట్టేటువంటిది All our తీసివేయు. selfishness which is showing divisions. మా స్వప్రయోజనము ద్వారా విభేదములు కలిగిస్తుంటే తొలగించు. We deny it now in Jesus' name. ఇప్పుడే క్రీస్తు నామములో తృణీకరిస్తూ ఉన్నాం అటువంటి భావాన్ని. Father, bless the people who are walking in oneness with you and oneness with other believers. నీతో ఏకత్వము కలిగి ఇతర విశ్వాసులతో ఏకత్వములో నడిచే వారందరినీ దీవించు ప్రభు. Provide them, protect them and give your abundance of blessing. వారి అవసరతలు తీర్చి వారికి కాపుదలనిచ్చి నీ ఆశీర్వాదములతో నింపుము. Thank you, God, for hearing our prayer. మా ప్రార్థనను ఆలకించినందుకు వందనములు ప్రభు. We ask in Jesus' name. యేసు నామములో వేడుకొనుచు ఉన్నాము. Amen. ఆమేన్. May God bless you all. దేవుడు మిమ్మలను దీవించును గాక.
Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ టానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your prayers and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samalkot, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.